నడిపిస్తుంది అంతా ఒక ఆమె అని. కరెక్ట్. సో ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ చూసాం. ఒకవేళ మీరు పాలిటిక్స్ లోకి వస్తే ఇఫ్ ఎట్ ఆల్ వాట్ ఈస్ ద అంటే మీరు ఫస్ట్ తీసుకునే నిర్ణయం ఏంటి? First, the choice about how rape is treated in this country. So I think the punishment has to be a little more stricter. It's not strict enough for rapists. So I think that is something which I'll definitely first look into. వాట్ ఈస్ ద బెటర్ పనిష్మెంట్ అంటే మీరు ఆలోచిస్తున్నారు? ఐ అండర్స్టూడ్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నైస్ నైస్. అర్థం చేసుకుంటే ఓకే. బికాస్ ఏంటంటే డెత్ పెనల్టీ కూడా చాలా ఈజీ, వెంటనే అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయికి ఒక తప్పు జరిగితే అది లైఫ్ లాంగ్ తనతో దాన్ని లివ్ చేయాలి. వాడు కూడా దాంతోనే లివ్ చేయాలి కదా, పనిష్మెంట్ ఫేస్ చేయాలి కదా. డెత్ అంటే పొటక్కన వెళ్ళిపోతాడు, దాంట్లో ఎవరికి ఏం పెయిన్ లేదు, చేయాలి, లైఫ్ లాంగ్ చేయాలి. సో దట్ విల్ బి ద ఐడియల్ పనిష్మెంట్. కరెక్ట్. సో విజయ్ సార్ లాస్ట్ ఫిల్మ్ లో మీరు యాక్ట్ చేస్తున్నారని ఒకటి వచ్చినాయి బయట. అది వాడే ఎవరో పెట్టుకున్నాడు, ఎవరో నేనేం అవును నేను కూడా ఉన్నానా, నేనే అడిగాను. ఓకే ఓకే. సో నార్మల్ అడుగుతున్నాను బీయింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్సైడర్గా. సో వాట్స్ యువర్ ఫీలింగ్? మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒకరు ఇలా పార్టీ పెట్టి సంథింగ్ పోటీ చేయడం అంటే ఎంతో జన, హీఈస్ నాట్ ద ఫస్ట్ పర్సన్ కదా. జయలలితమ్మ కరుణానిధి నుంచి ఎంజీఆర్ గారి నుంచి చేస్తున్నారు. ఇట్స్ నాట్ న్యూ. సో ఇక్కడ వచ్చి మన ఎన్టీఆర్ గారి నుంచి ఉన్నారు. సో ఇట్స్ నథింగ్ న్యూ దట్ యాక్టర్స్ ఆర్ కమింగ్ ఇంటు పాలిటిక్స్. ఇట్స్ జస్ట్ ఎ గ్రాడ్యువల్ వే. సో సరస్వతి ప్రమోషన్స్ లో భాగంగా ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎవరినంటే మీ అన్నయ్య రెడ్డి గారు, బాలకృష్ణ గారు, ఇంకొకటి మీ మీసాల పోలీస్ రవితేజ గారు, లేదు మీ తమ్ముడు హనుమాన్ తేజ సజ్జా గారు, వాళ్ళు ఎవరన్నా పార్ట్ అవ్వబోయే ఛాన్స్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా? మేబీ నాట్. మేబీ బాలయ్య గారు వీడియో అయితే వస్తుంది ఇప్పుడు. ఐ థింక్ రేపు ఎల్లుండి వస్తుంది. ఆల్రెడీ మెట్ హిమ్ అండ్ షోడ్ హిమ్ ద వీడియో. దట్ విల్ కమ్ అవుట్. సో సూపర్. సో ఐ మీన్ ఈ జనరేషన్ గురించి అయితే ఆల్రెడీ చెప్పారు మీరు అచీవ్ చేస్తున్న వాటి గురించి. ఇప్పుడు ఐ మీన్ ఉమెన్ సేఫ్టీ గురించి సినిమాలో నాకు తెలిసి ఏదో కంప్లీట్ ఒకటి ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. అది కాకుండా పర్సనల్లీ మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి ఎవ్రీ ఉమెన్ కి? బేసిక్ ఒక సేఫ్టీ అడ్వైస్. అడ్వైస్ అనేది లేదు, బికాస్ ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ అ డిఫరెంట్ సిచ్యువేషన్ ఇన్ దర్ లైఫ్. సో ఒక్క అడ్వైస్ వచ్చి అందరికి వచ్చేసి వెళ్ళిపోతుంది అనేది కాదు. బట్ ఏంటంటే ధైర్యంగా ఉండండి. వెయిట్ ఫర్ ది యాక్టర్స్, బికాస్ ఇట్స్ ఆల్సో వెరీ ఇంటెన్స్ మూవీ. సో యూ నీడ్ దట్ అండ్ ఆల్ లాట్ ఆఫ్ బిగ్ డైలాగ్స్ అండ్ క్లోజ్. ఒక సీన్ అయితే వచ్చి 7 minutes 42 seconds ఒక సీన్, సింగిల్ షాట్. సో అట్టప్పుడు రిహర్సల్ అన్ని చేయాలంటే ఆ సైలెన్స్ లేకుండా ఎట్లా ఇన్ని జనాలు మాట్లాడేదంతా నేను డైరెక్ట్ చేశాను. ప్రకాష్ రాజ్ సార్, రావు రమేష్ గారు, సప్తగిరి గారు, రాధిక మ్యామ్, శ్రీకాంత్ అయ్యర్, 5 జనాలు. సో ఇట్ ఇస్ అ వెరీ నైస్ షాట్. సో లైక్ దట్ యు నీడ్ ద అంబియన్స్ ఆల్సో టు బి దిస్ థింగ్. అండ్ మీరు ఫస్ట్ షాట్ ఓకే అయినట్టు వెళ్ళి క్యారవాన్ లో ఎడ్ చేశారంట అన్నారు, నిజమేనా? బయట వచ్చిన జస్ట్ అంటే ఎమోషనల్ ఫీల్ అయ్యి వెళ్ళి క్యారవాన్ లో చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు? అలా ఏం లేదు. యా, బట్ అంటే నార్మల్లీ అటు ఇటు తిరగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇంతకుముందు జస్ట్ చేసి డైరెక్టర్ నచ్చినట్టు చేసి ఓకే, ఇప్పుడు మానిటర్కి తిరగాల్సి వచ్చింది, మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఇది అంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, బట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ క్యారెక్టర్ మీకు తెలిసినంత ఎవరికి తెలియదు. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ చూసారు మీరు? సారీ, so tired. I think I'm the second one. Because అదే మీరు చెప్పినట్టు ఈ కథ ఫుల్గా నా తెల్ల ఉంది. సో ఏ క్యారెక్టరైజేషన్ ఎలా చేయాలనేది నాకింటే బెటర్ ఎవరికి రాదు. సో ఐ థింక్ దట్ వాస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ దట్ ప్రాసెస్ ఆఫ్ ట్రైంగ్ టు గెట్ దట్ క్యారెక్టరైజేషన్ టుగెదర్. సో ఐ థింక్ దట్ వాస్ ద నైస్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇందులో మాకు ఐ మీన్ రెండు కనిపించినాయి. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు ఎప్పుడైతే కేసు గెలవలేవు అన్నప్పుడు మీరు మారారో, ట్రాన్స్ఫర్మేషన్ గన్ తెచ్చుకుని ఒక ప్రిపేర్ అయిపోతున్నారు ఒక బ్యాటిల్ కి, అదొకటి కనిపించింది. దానికి ముందు ఒక తల్లి పడే తపన కనిపించింది. కూతురు కనిపించట్లేదు అన్నప్పుడు ఎంత తపన పడుతుంది. సో ఎప్పుడైనా మీకు ఆ డేస్ మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ మీరు కొంచెం మిస్ అయిన మదర్హుడ్, ఐ మీన్ మీరు కొంచెం ప్యాంపరింగ్ కానీ conscious choice. I did not want to have children, is my conscious choice, not that I missed out or anything. అంటే మీ చైల్డ్హుడ్ గురించి అడుగుతున్నా. నా చైల్డ్హుడ్ లో there was a lot of childhood moments that you sometimes divorce creates that kind of a situation sometimes, and but you overcome it. అది ఒక రీజన్ గా పెట్టుకొని మన లైఫ్ పూర్తిగా వచ్చేసి ఒక విక్టిమ్ గా ఉండకూడదు. I think you have to learn to change in life. So but you are so strong, maybe ఇవన్నీ ఫేస్ చేయడం maybe yeah, because if English లో ఒక saying ఉంది కదా, if it does not kill you, it only makes you stronger. సో అదైతే ఆ విషయం కరెక్ట్ గానే ఉంటుంది. మీరు చైల్డ్హుడ్ లో కొన్ని అబ్యూజ్ ఇలాంటి ఐ మీన్ అవునవును ఫేస్ చేశారా? yes lots of abuse I had when I was a kid. So that's why all these cinemas for me are very, దీంట్లో యాక్చువల్గా చాలా ఎపిసోడ్ వరకు
కొన్ని సీన్స్ యాక్చువల్లీ నా లైఫ్లో జరిగిన విషయమే అక్కడ పెట్టింది. సో నాట్ ఓన్లీ అబౌట్ అబ్యూస్ బట్ లాట్ ఆఫ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు నయనతార గారు వచ్చేసి రేపు సింగిల్ వదులుతారు. దాంట్లో అయితే ఒక చిన్న విషయం ఉంది ఏంటంటే కూతురే మదర్ని లేపుతుంది. నా లైఫ్లో అయితే నా మమ్మీని నేనే లేపాను పొద్దున్న పుట్టు. షీ యూస్ టు స్లీప్ బట్ ఐ సే మమ్మీ నేను రెడీ అయిపోయినా వెళ్తుంది. సో లైక్ దట్ స్మాల్ కొన్ని విషయాలు వచ్చేసి నేను నా లైఫ్లో జరిగిన ప్రతి విషయం దీంట్లో పెట్టిండాను. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ సార్ క్యారెక్టరైజేషన్ వచ్చేసి నా నాట్ ఏజ్ గురించి కాదు బట్ క్యారెక్టర్గా వచ్చేసి నా తాతలాగా ఉన్నారు యాక్చువల్గా. సో మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు బి లైక్ దిస్, యూస్ టు బి లైక్ స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆ బ్రీఫ్ కేస్ పట్టుకోవడం అది చాలా ఒక హీ వాజ్ అ లాయర్ అండ్ అది. సో ఆ ఫీల్డ్తో నేను ఆ క్యారెక్టర్ని కొన్ని ఇమాజిన్ చేశాను. సో లైక్ దట్ లాట్ ఆఫ్ విషయాలు కొన్ని విషయాలు అది బయట వస్తే అది సినిమా చూసినప్పటికి అది ఇంకా వస్తుంది. బట్ వన్స్ ఆఫ్టర్ దట్ కమ్స్ ఐ విల్ టాక్ మోర్. సో నార్మల్ అంటే మీ తాతగారి పోలికలు ఏమైనా వచ్చినాయి మీలో అని ఏమన్నా అంటారా ఇంట్లో? సారీ, మీ తాతగారి పోలికలు ఐ మీన్ ఏమన్నా జీన్స్ ఎక్కువ వచ్చినాయి మీకు? చాలా ఉన్నాయి. డాడీ వైపు నుంచి కూడా మమ్మీ వైపు నుంచి కూడా రెండోటి ఉన్నాయి. హీ వాజ్ మై గ్రాండ్ ఫాదర్, మై మదర్ సైడ్ వాజ్ అ సైంటిస్ట్. ఓకే. అండ్ హీ స్టడీడ్ లా ఆల్సో. And daddy's side was a journalist. So both very strong candidates. So yeah, I think the genes have definitely come into us in some point. So generally posters అన్నిట్లో మీరు ఇద్దరు కనిపిస్తున్నారు. Yeah. బట్ మీ బ్యాక్ సైడ్ ఉన్న పోస్టర్ లో మాత్రం మీ షాడో ప్రకాష్ రాజ్ గారిది పడుతుంది. ఎందుకు అది ఏంటి? No, I think it's just a good design. The thing is ఈ సినిమాకి పిల్లర్ అయితే ఆయనే. సో యాక్చువల్గా మీరు హీరో ఈ సినిమాలో ఎవరంటే ప్రకాష్ రాజ్ సరే. బికాజ్ ఆ సినిమాని క్యారీ చేయడం ఉంది కదా, అది వచ్చి ఆయన చేసింది సినిమాలో. బికాజ్ సో ప్రియామణి గారు, నేనున్నాను, కిషోర్ గారు ఉన్నారు, మీరందరూ పేరెంట్స్. బట్ వాళ్ళని కలిసేసి సినిమాని ముందు తీసుకోవాలి వచ్చేసి ప్రకాష్ రాజ్ సార్ క్యారెక్టర్. సో దట్స్ వై ఐ థింక్ ఈజ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. అంటే నేను ప్రతి షార్ట్ పెట్టేటప్పటికి నేను ఆయనతో పాటు జోక్ చేశాను, సార్ మిమ్మల్ని లవ్ చేసి నేను షార్ట్ పెడుతున్నాను సార్, అంత బాగుంటుంది క్రియామ్ క్యాబులెట్ చూసేటప్పటికి. సో యా. సో నార్మల్లీ ఐ మీన్ డైరెక్షన్ అంటే మోర్ ఆఫ్ లీడర్షిప్ అండి, లేదంటే క్రియేటివ్ ఆస్పెక్ట్? ఎస్, రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుంది? రెండు ఉండాలి. యా, బికాస్ ఇఫ్ యూ కాంట్ కంట్రోల్ యువర్ సెట్ దెన్ హౌ విల్ యూ డైరెక్ట్? సో దట్ రిక్వైర్స్ లీడర్షిప్ కదా. యూ హ్యావ్ టు బి ఏబుల్ టు కంట్రోల్ యువర్ సెట్. సో మై సెట్ అయితే ఐ హ్యాడ్ టు హ్యావ్ సైలెన్స్. నాకు అది పెద్ద ప్రాబ్లం. అది ఎవరన్నా ఎక్కడైనా మాట్లాడితే నేను వెంటనే చూసి స్టాప్ చేస్తానండి, ఫస్ట్ ఫినిష్ చేయను మాట్లాడుకుంటే. బికాస్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో రెస్పెక్ట్ ఫర్ ద పీపుల్ హు ఆర్ డూయింగ్ దేర్ వర్క్. I think it's very disrespectful when someone is doing something and you're talking. If you're bored, you get out. Don't sit in the front of something. Don't. It's very disrespectful. So I find that very, very disrespectful when people are doing that. So na set aithe it was constantly board lani pettincham. Silence ani. So yeah. Just like that. Okay. So normally boss female ఎప్పుడైనా బాస్ ఉన్నప్పుడు లేడీ బాస్ అంటూ ఉంటారు. అది కొంతమంది ఏమనుకుంటారంటే జెండర్ ఈక్వాలిటీ లేదు, అందుకని లేడీ బాస్ అని మెన్షన్ చేస్తున్నారు, బాస్ అయితే బాస్ అని వేస్తారు అని. బట్ లేడీ బాస్ అనే టర్మే ఎక్కువ భయపడుతుంది మగవాళ్ళని కూడా. ఈవెన్ నాకు తెలిసి మీరు కూడా కొంచెం అదైతే ఉంటుంది. సో ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంది అంటారు. సో ఒక ఆడదాని విజయం వెనక కూడా ఒక మగాడు ఉంటాడంటే యాక్సెప్ట్ చేస్తారా? Yeah, for me it was my husband who pushed me into this whole journey. Ante first direction చెయ్యి అని చెప్పిన ఫస్ట్ నా హస్బెండే. అండ్ నేను చెప్పాను ఎలా అంటే, నువ్వు చేయి, నువ్వు ఎట్లైనా ఎక్కడ వెళ్తా నువ్వు అది సరిలేదు, అది సరిలేదు, బాగలేదు అని చెప్తుంటావు, మరి చేయి, ప్రూవ్ చేయి, నువ్వు నీకు అది ఇష్టం చేసి చూడు, నచ్చితే చెయ్యి లేదా చేయదు. సో బట్ ట్రై ఇట్, అది చేసి చూడని చెప్పేసి హీ పుష్ చేసింది ఫస్ట్ ఆయన. అండ్ ప్లస్ నా సిస్టర్ని కూడా ప్రొడక్షన్ పుష్ చేసింది ఆయన. ఇద్దరు చేయండి, ఇద్దరు చెల్లు ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, పోయి చెయ్యండి చెప్పింది ఆయనే ఫస్ట్ చెప్పింది. సో నార్మల్లీ ఆయన చూడడానికి ఒక రెజ్లర్ లాగా మంచి భలే ఉంటారు కదా. సో తర్వాత కొంచెం స్వీట్ హార్ట్ అని అర్థమైంది. బట్ ఎప్పుడైతే ఆ అనౌన్స్మెంట్ ఇచ్చారో, నా పేరు నుంచి నికోలాయ్ వరలక్ష్మి శరత్ కుమార్ అని ఇచ్చారో, వావ్ సచ్ ఏ స్వీట్ హార్ట్ అని చెప్పి ఒక్కొక్కరు ఇలాంటి హస్బెండ్ కావాలి. మీరు స్టన్ అయ్యారా అనౌన్స్మెంట్? ఐ డోంట్ థింక్ హీ వాస్ గోయింగ్ టు బి సీరియస్ అబౌట్ ఇట్. చూస్తే ప్రతి కార్డులో ఆయన పేరు మార్చేశారు. సో ఐ వాస్ లైక్, ఓ యు ఆర్ యాక్చువల్లీ బీయింగ్ సీరియస్. ఐ థాట్, బట్ ఇట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ టు డూ దట్. ఇట్ వాస్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. It can also be like this, men can also be like this అని చెప్పేసి I think he's leading by example. So that's what is nice about it.
సూపర్ సీరియస్లీ సో లేడీ డ్రాగన్ గురించి ఒకటి అడుగుతున్నా. లేడీ డ్రాగన్ అని ఎందుకు చెప్పారంటే డ్రాగన్ ఈ మధ్య visuals లో కనిపిస్తూ ఉంది. సో దానికి పర్టికులర్ రీజన్ ఉందండి? అంటే మీ టాటూస్ గురించి కొన్ని చోట్ల కొన్ని చెప్తూ ఉన్నారు. షార్ట్ వింగ్స్ ఉన్నా సినిమాలో లేదు కదా? లేదు ఈ ప్రమోషన్స్ లో అది నాదండి, అది సినిమా కదా, అది నాది. అది నాటండి, దాన్ని కవర్ ప్రతి ప్రపోజల్ కవర్ చేస్తే బడ్జెట్ పోతుంది, మేకప్ దాన్ని కవర్ చేసి. అది నా టాటూ, మై పర్సనల్ టాటూ. అది ఉండింది ఎప్పటి నుంచో. అవును, అది కావాలని పెట్టలేదు, అది నా జస్ట్ మై పర్సనల్ టాటూ. సో బేసికల్లీ మీరు ఐ మీన్ ఫస్ట్ నుంచి కూడా ఉమెన్ గురించి చాలా ఫైట్ చేస్తూ ఉంటారు. స్టిల్ మీరు అన్నారు అంటే ఇంకా ఈక్వాలిటీ రాలేదు కానీ బట్ ప్రతి జనరేషన్ ఏదో ఒకటి అచీవ్ చేస్తుందని. ఈ జనరేషన్ ఏం అచీవ్ చేసిందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ దేర్ వాజ్ ఆల్వేస్ మిత్, అంటే పెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్టింగ్ చేయరు. ఇప్పుడు ఈ జనరేషన్ అయితే అందరూ దాన్ని బ్రేక్ చేస్తారు. అందరూ పెళ్ళైన వాళ్ళే ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నైస్, బికాస్ ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్క మారుతా ఉంటుంది కదా. సో ఐ థింక్ దట్ దిస్ జనరేషన్ ఐ థింక్ వీవ్ అచీవ్ దట్ మ్యారీడ్ ఉమెన్ కెనాట్ యాక్ట్ అని చెప్పేసి ఒక స్టూపిడ్ గా ఒక ఇది ఉంది. సో ఐ థింక్ దట్ దిస్ జనరేషన్, వెదర్ ఇట్ వాస్ జ్యోతిక మ్యామ్, శామ్, నయనతార మ్యామ్, అందరూ, ఈవెన్ ది హిందీ దీపికా పడుకోన్, ఆలియా భట్, ఆల్ ఆఫ్ దెమ్, after babies also they're acting. So that is what is nice, that that doesn't change. సూపర్. ఈవెన్ సేవ్ శక్తి గురించి మేము వింటూ ఉండేవాళ్ళం. సేవ్ శక్తి సాధించిన ఒక మంచి అచీవ్మెంట్ గురించి చెప్పండి మ్యామ్. చాలా చేసినామండి అక్కడ. అంటే we've helped a lot of women, domestically abused women ని వాళ్ళ లైఫ్ మళ్ళీ చేంజ్ చేసేసి వాళ్ళకి రీహాబిలిటేషన్ చేసి మెంటల్ హెల్త్. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి రోజుకి ఒక 5,000 డాగ్స్ మేము ఫీడ్ చేస్తాం డైలీ, twice a day. So that kind of stuff. So like that, lots we're doing. We just said we don't tell everybody.